హౌస్ చూసారు, ఎవరిది అనుకుంటున్నారా? రామరెడ్డి గారు అండ్ శ్రావణి గారు వాళ్ళ బుజ్జోడు ఆయుష్ మాదే ఇల్లు రండి అని పిలిచాడు నన్ను ఒకసారి చూద్దామని చెప్పి. సో హోమ్స్ స్వర్గ వారు ఎంత చక్కగా ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు కదా, తెలుసుకుందాం. ఇప్పటి వరకు అంతా చూపించాము, ఇంతకీ దీనికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజుల్లో ఇచ్చారు, ఈ డీటెయిల్స్ నేను చెప్పే కన్నా డైరెక్ట్ గా క్లయింట్స్ తో మాట్లాడితేనే తెలుస్తుంది. కాబట్టి మీకు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పేస్తాను, మీరే చూసేయండి. హలో అండి శ్రావణి గారు, రామరెడ్డి గారు, నమస్తే అండి ఇద్దరికి. చాలా చాలా బాగుంది మీ హౌస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణి గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకో తెలుసా, ఇంత నీట్ గా ఉంచుకున్నారో మీరు ఇల్లు. కనీసం దుమ్ము వెతికినా కూడా నాకు కనిపించట్లేదండి. వైట్ యాక్చువల్లీ మెయింటెనెన్స్ కష్టం అంటారు, బట్ ఓకే. అసలు ఎలా మీరు హోమ్స్ వర్గాన్ని అప్రోచ్ అయ్యారు, ఎప్పుడు వెళ్ళారు? ఆన్లైన్ లో సెర్చ్ చేసామండి. ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు రివ్యూస్ బాగానే ఉండే కానీ కొన్నే ఉండింది. సరేలే ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవుదామని అక్కడికి వెళ్ళడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఈ కార్నర్ ఆ కార్నర్ ఎల్బీ నగర్ కదండి ఆఫీస్. ఎల్బీ నగర్ ఆఫీస్. వెళ్ళి కన్సల్ట్ అయితే క్లారిటీ వస్తుంది కదా అని వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి, వర్క్ ఎలా ఉంటది, ఏంటి సూపర్విజన్ ఎలా ఇస్తారు, సపోర్ట్ ఎలా ఉంటది, కలర్ చాయిసెస్, లామినేట్స్ లో కన్ఫ్యూజన్ ఉంటది జనరల్ గా. అది చూసినప్పుడు పేపర్ లో ఒకలా ఉంటది, అవుట్పుట్ ఒకలాగా ఉంటది కదా, అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే కొంచెం కన్విన్సింగ్ అనిపించింది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది బయట కంపేర్ చేసినప్పుడు. సరే అని అలా స్టెప్ వేసాం ఫస్ట్. అంటే ఏ స్టేజ్ లో వెళ్ళారండి? ముందు హౌస్ అంతా అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయాక వెళ్ళారు? కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. సో కావాలంటే ముందు వెళ్ళినా కూడా మనకి ఆప్షన్ ఉంటుందేమో కదా. అలా వెళ్తే ఇంకొక 1 or 2 అడ్వాంటేజ్ ఉండేవి. ఎందుకంటే కిచెన్ లో ప్లాట్ఫామ్ అది తగ్గట్టుగా చేయించుకోవచ్చు అని, అది కొంచెం రీవర్క్ అయింది. సో అప్పుడు వెళ్ళారు. ఎన్ని డేస్ లో మీకు కంప్లీట్ చేసేసారు మొత్తం? 45 days లో కంప్లీట్ చేశారు. సో మీరు అనుకున్నట్టుగా వచ్చిందా హౌస్? ఎలా అయితే మీరు అనుకున్నారో అలా ఉందా? సో సాటిస్ఫైడా? హోమ్ మినిస్టర్ చెప్పేశారు అన్నమాట సాటిస్ఫైడ్ అని. కాబట్టి నవ్వారంటే ఇంకా ఆవదే కదా రాజ్యం, ఇంట్లో అన్నాక ఎలా ఉండాలి అనేది. సో ఎంత ఖర్చు అయింది? ఖర్చు వాళ్ళు ముందు బడ్జెట్ చెప్పారండి, ఆ బడ్జెట్ లోనే చేసి ఇచ్చారు. అంటే కొన్నిసార్లు ఎక్కువ అవుతూ ఉంటుంది. అవును, కానీ వాళ్ళకి ముందు క్లారిటీ ఉంది ఎంత అవుతుంది ఏంటి, మీరు వాడే మెటీరియల్ ఏంటి. మనకు మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి. ఓకే, ఒక 2 కొటేషన్స్ ఉన్నాయి. టైప్ ఆఫ్ లామినేట్ కి లేకపోతే ఒక టైప్ ఆఫ్ వుడ్ కి ఎంత కాస్ట్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్పారు. మనం అయితే లాస్ట్ పాతింట్లో ఇబ్బందులు ఉన్నవి, చెదలు ఇవన్నీ రావడం వల్ల మంచి దానికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో కొంచెం ఖర్చు అయినా కానీ మనకి ఏంటంటే ది బెస్ట్ కావాలి. సో అలాంటిది అందించారు. ఏంటంటే మనకి డిజైనింగ్ అంటే ఏవేవి సోఫాస్ ఇవి కూడా అండి, ఇవి సెపరేటా? అవి మేము తీసుకున్నామండి, కాకపోతే వీళ్ళు సజెస్ట్ చేశారు ఈ కలర్ సూట్ అవుతుంది, ఈ కలర్ కాంబినేషన్ ఇది ఉంది కదా అని. ఇంకా అందులో కూడా ఎక్కువ మనకి ఆప్షన్స్ ఇస్తారు, జస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇది ఉంటే చాలా ఆప్షన్స్ ఉంటాయా? చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో దానికి తగ్గట్టుగానే గ్రే కలర్ తీసుకున్నారు. మెయిన్ కాన్సెప్ట్ గ్రే బ్రౌన్ ఇవే నేను అబ్జర్వ్ చేశాను ఎక్కువ. ఎందుకు ఇష్టమా కలర్స్ మీకు? బేసిక్ గా వైట్ వెళ్ళాం కదా, అది ఇంకా ఇవి దుమ్ము పడితే అక్కడ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అని చెప్పేసి గ్రేకి వెళ్ళామన్నాడు. బాబు చిన్న బాబు కదా, వేరే కలర్ అయితే ఇది రోజు ఎక్కి కూర్చునేది కదా, ఇబ్బంది అవుతుంది. అంటే ది బెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తారు హోమ్స్ వర్గ వారిలో? బెస్ట్ పార్ట్ అంటే 2 విషయాలండి. ఒకటి, వాస్తు గురించి వాళ్ళకి మంచి అవగాహన ఉంది. మనకి ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుని రూమ్ ఇక్కడ పెడదామా అంటే కూడా వాళ్ళు వాస్తు ప్రకారమే సజెస్ట్ చేస్తారు. అదొకటి. స్పేస్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఇంత వర్క్ చేయించినా కూడా మనకి ఎక్కడ ఇరుకని గానీ క్లమ్జీ అనిపించడం గానీ అనిపించదు. ప్రతి దాని ప్లేస్మెంట్ కరెక్ట్ గా ముందే జడ్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఎక్కడ వస్తే బాగుంటది, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి, వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్ గా డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ రూమ్ లాగా ఒక రూమ్ ని అరేంజ్ చేశాను. అందులో నేను ఇంకా పెద్దగా కావాలన్న స్టోరేజ్, కానీ రూమ్ చిన్నగా అయిపోతుంది, దీనికి ఇంత అవసరం లేదు అని ఒక ఫ్లెక్సిబుల్ టేబుల్ ఇచ్చారు. అంటే మా బాబు నేను ఒకసారి చదువుకోవాలన్నప్పుడు కూడా ఉంటది అని, మళ్ళీ స్పేస్ వేస్ట్ కాకుండా ఫ్లెక్సిబుల్ లాగా ఇచ్చారు. అలా ప్రతి దాంట్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళ తపన కనిపిస్తుంటది అండి. మనకంటే ఎక్కువగా వాళ్ళు, మనం ఒకవేళ కాంప్రమైజ్ అయినా వాళ్ళు కాంప్రమైజ్ గారు. అంటే సరే అండి ఓకేలే బాగుంది అంటే అట్లా అనకండి, ఓకే బాగుంది కాదు మీకు కరెక్ట్ గా నచ్చితేనే వెళ్దాము, లేకపోతే ఇంకొకటి ఆప్షన్ కి వెళ్దాము అని చెప్పేసి
ఈవెన్ మన మెయిన్ డోర్ ఆర్చ్ కూడా అది సేమ్ మనకు స్టోన్ లాగా కనిపించాలి, అవును చూస్తుంటే అసలు మార్బుల్ లుక్ లా అనిపిస్తుంది మార్బుల్ లుక్ లాగా ఉండాలి అని చెప్పేసి అది నేను వేరేది కూడా వెళ్దామంటే లేదు ఇదే బాగుంటది అని కొన్ని సజెషన్స్ చేయడం కానీ ప్రతి విషయంలో ప్రాజెక్ట్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు సపోర్ట్ చేస్తారు. మనం ఉన్నా లేకపోయినా మనకి ఇబ్బంది ఉండదు. ఓ పర్వాలేదు ఆ విషయంలో ఆ విషయంలో పర్వాలేదు. ఫోన్ లోనే. మనకి ఆ ఫొటోస్ మీకు ఇబ్బంది అవ్వలేదా మరి ఎల్బీ నగర్ దగ్గరికి ప్రతిసారి వెళ్ళి రావడానికి? నేను ఓన్లీ 2 times వెళ్ళాను అంతేనా? అంతే. ఇంకా నాకు వెళ్ళాల్సినంత ఇబ్బంది కలగలేదు. విత్ ఇన్ టైమ్ లోనే కంప్లీట్ చేసి ఇచ్చేసారు. చాలా సంతోషం యాక్సెప్ట్ చేసినందుకు, వీళ్ళు చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదొక హ్యాపీ, ప్లస్ ఇల్లు ఎంత చక్కగా పెట్టుకున్నారు మీరు. అండ్ అంటే మనం ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తే అంత ఖర్చు పెట్టి చేయించుకున్న దానికి ఒక ఫలితం ఉంటుంది. సో ఆ టైం అనేది ఖచ్చితంగా కేటాయించాలి. హౌస్ వైఫ్ ఏనండి మీరు? ఇంకెక్కువ టైం ఉంటుంది అయితే ఇల్లు చూసుకోవడానికి కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆయుష్ గారు, కామ్ గా కూర్చున్నారు మాట్లాడకుండా. రైట్, థ్యాంక్ యూ, నమస్తే. సో చూసారు కదా, హోమ్స్ స్వర్గ వారు ఇంటీరియర్ డిజైనింగ్ చేసినటువంటి ఇల్లు అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. అది ఎలాంటి హౌస్ అయినా కూడా, ఈవెన్ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, లేకపోతే లగ్జరీగా మనం కట్టించుకునేటువంటి హౌస్ అయినా, కమర్షియల్ స్పేసెస్ అని ఏవైనా సరే మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తారు. ప్రత్యేకించి ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ టైం అండి, 45 days to 60 days అనుకోవాలి. దగ్గర దగ్గర ఒక 2 నెలల్లో పూర్తిగా హౌస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లేదు కన్స్ట్రక్షన్ టైంలోనే ముందుగానే మేము వెళ్తాము, మా చాయిస్ ఏంటో చెప్తామంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే మనకు కావాల్సినట్టుగా అన్ని ఏరియాస్ మనం నీట్ గా డిజైనింగ్ చేయించుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. క్లయింట్ టేస్ట్ ఎలా ఉంది అండ్ అక్కడ అవైలబిలిటీ ఏముంది ఇవన్నీ కూడా మిక్స్ చేసి, అంటే హోమ్స్ స్వర్గ వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని కూడా క్లయింట్స్ కి చెబుతూ ఎలా ఉంటే బాగుంటుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా హోమ్స్ స్వర్గ చేత ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ఎల్బీ నగర్ లో మనకు ఆఫీస్ ఉంది. డైరెక్ట్ గా మీరు ఒకసారి ఆఫీస్ కి వెళ్ళండి. అమ్మో మేము ఈ చివర ఉంటాం, ఎక్కడో మియాపూర్లో లేకపోతే కుక్కట్పల్లి అనుకుంటే కనుక ఒక్కసారి కొంచెం టైం స్పెండ్ చేసి మీరు వెళితే ఇక మళ్ళీ వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్లయింట్ చెప్పిన మాట కూడా విన్నారు కదా, ఒకసారి మేము ఫోన్లో టచ్లో ఉన్నామంటే మాకు తగ్గట్టుగా హౌస్ అనేది డిజైన్ చేసి ఇచ్చేస్తారండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు హోమ్స్ స్వర్గ వాళ్ళని కన్సల్ట్ చేయండి. మీ ఇంటిని అందంగా డిజైన్ చేయించుకోండి.